హాయ్ గాయ్స్, వెల్కమ్ టు సాయి పూర్ణ లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టుడే లాగ్ వచ్చేసి మష్రూమ్ కర్రీ. లెట్స్ ప్రిపేర్. ఈ మష్రూమ్ కర్రీకి కావాల్సింది, ఫస్ట్ మనం మష్రూమ్స్ని బాగా క్లీన్ చేసుకోవాలి. ఈ క్లీనింగ్ ప్రాసెస్ అనేది ఎలాగో నేను ఇప్పుడు చెప్తాను. ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ని అందులో వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఈ వాటర్ అనేది బాయిల్ అవ్వడానికి మనం ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ పసుపు కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ వాటర్ అనేవి బాగా బాయిల్ అయిన తర్వాత మష్రూమ్పై ఉన్న మట్టి అది కూడా పోవడానికి మనం ఇప్పుడు ఈ హాట్ వాటర్ అనేది బాయిల్ చేసుకుంటున్నాం. సో ఈ హాట్ వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత మనం తెచ్చుకున్న మష్రూమ్స్ అన్నీ కూడా ఇందులో వేసుకొని బాగా క్లీన్ చేసుకొని, అంటే మష్రూమ్ తీసుకొని దాన్ని కొంచెం రుద్దుతూ మనం క్లీన్ చేసుకోవాలండి. అప్పుడే దానిపై ఉన్న మట్టి అది కూడా బాగా క్లీన్ అవుతుంది. ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మష్రూమ్స్ని మనం ఒక నైఫ్తోని పొడుగ్గా నీట్గా కట్ చేసుకోవాలి. ఇలా అన్ని మష్రూమ్స్ని కూడా నీట్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనకి మిగతా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటో చెప్పుకుందాం. ఫస్ట్ ఆనియన్స్, టమోటాస్, చిల్లీ, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, కొరియండర్ పౌడర్, చికెన్ మసాలా, కారం, ఆయిల్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండీ పెట్టుకొని అందులో కొంచెము ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, చిల్లీ అన్నీ వేసుకొని ఒక గరిటతో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోని పసుపు, కొంచెం ఉప్పు కూడా వేసుకోవడం వల్ల ఆనియన్స్ మెత్తబడి మనకి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తాయి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్నీ కూడా వేసి ఇవి బాగా మగ్గడానికి దానిపై మూత అనేది పెట్టుకోవాలి. కాసేపు తర్వాత మూత తీసి చూస్తే ఇలా మంచిగా వేగాయి కదండి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకొని ఆయిల్ తేలే వరకు దాన్ని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మష్రూమ్స్ని కూడా యాడ్ చేసుకొని 2 మినిట్స్ మూత తీసి చూస్తే ఇలా మష్రూమ్ నుండి వాటర్ అనేది మనకి బయటికి వస్తుంది. ఒక గరిటె తీసుకొని బాగా కలుపుకొని ఇందులోని మనం ముందుగా సిద్ధం చేసుకున్న మసాలాలన్నీ కూడా వేసుకొని మళ్ళీ ఈ మసాలాలన్నీ కూడా బాగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇలా కలిపాక ఒకసారి మూత పెట్టుకొని దగ్గర పడిన తర్వాత ఒక చిన్ని గ్లాస్ అంత వాటర్ని కూడా మనం దీంట్లోకి యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకోవడం వల్ల మష్రూమ్స్ అండ్ ఈ మసాలాలన్నీ కూడా దగ్గర పడి మనకి ఆయిల్ అనేది బయటికి తేలే వరకు మంచిగా దీన్ని మనం కుక్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ తేలిన తర్వాత స్టవ్ అనేది ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టుకొని ఒక సర్వింగ్ బౌల్లోని సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వింగ్ బౌల్లోని సర్వ్ చేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీర అనేది గార్నిష్ చేసుకుంటే అంతేనండి, ఎంత టేస్టీ అయినా మష్రూమ్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.